ఓకే, చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం కణాల వ్యవస్థలు భ్రమణ గమనం అనేటువంటి చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. రేఖీ చలనానికి భ్రమణ చలనానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ద్రవ్యరాశి కేంద్రం యొక్క గమనాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వ్యవస్థను తీసుకోండి. ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యరాశి క్యాపిటల్ M అనుకోండి. అలాగే అందులో ఉన్నటువంటి కణాల యొక్క ద్రవ్యరాశులు M1, M2, M3 ఇలా అనుకుంటే M1 ద్రవ్యరాశి R1 దూరంలో ఉంది, దాని కేంద్రం నుంచి. M2 ద్రవ్యరాశి R2 దూరంలో ఉంది, M3 ఏమో R3 దూరంలో ఉందనుకున్నట్లయితే ఇప్పుడు ఈ మొత్తం వస్తువు యొక్క త్వరణం A సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు, లేదంటే దాని యొక్క ద్రవ్యరాశి కేంద్రం యొక్క త్వరణం ఏ సెంటర్ ఆఫ్ మాస్ అనుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn An బై M1 ప్లస్ M2 ప్లస్ అండ్ సో ఆన్ Mnగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆ వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి కేంద్రం మీద పనిచేసేటువంటి త్వరణం ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ సో ఆన్ Mn An బై M1 ప్లస్ M2 ప్లస్ సో ఆన్ Mnగా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ మొత్తం బరువు అంతా కలిపితే వస్తువు యొక్క ద్రవ్యరాశి సమానం కదా. ఆ వ్యవస్థలో ఉన్న మొత్తం కణాల యొక్క ద్రవ్యరాశి ఆ వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి సమానం కాబట్టి దేర్ఫోర్ M1 ప్లస్ M2 ప్లస్ సో ఆన్ Mn ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Mగా రాసుకోవచ్చు. రాశారనుకోండి, ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ సో ఆన్ Mn An బై క్యాపిటల్ M. దాని నుంచి MA సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? M1 A1 ప్లస్ M2 A2 ప్లస్ అండ్ సో ఆన్ Mn Anగా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ MA సెంటర్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్యరాశి కేంద్రం మీద పనిచేసేటువంటి బలమే కాబట్టి F బాహ్య బలంగా రాసుకోవచ్చు. మనం F బాహ్య బలం ఈక్వల్ టు F1 ప్లస్ F2 ప్లస్ అండ్ సో ఆన్ Fnగా రాసుకోవచ్చు. అంటే ఒక వ్యవస్థ మీద మిగిలినటువంటి కణాల మీద పనిచేసినటువంటి బలం ఎలా కనబడుతుందో మనకి దాని ద్రవ్యరాశి కేంద్రం మీద పనిచేసినట్టుగా కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా వ్యవస్థలో ఉన్నటువంటి కణాల మీద పనిచేసేటువంటి బలం అనేది ఆ వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి కేంద్రం మీద పనిచేసేటువంటి బలానికి సమానం. అంటే F బాహ్య బలం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? F1 ప్లస్ F2 ప్లస్ సో ఆన్ Fnగా రాసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఒక వ్యవస్థ మీద మిగిలిన కణాల మీద బలం ప్రయోగించి ఆ వస్తువుని కలిపినట్లయితే అది ద్రవ్యరాశి కేంద్రం మీద పనిచేసి కలుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత కోణీయ త్వరణం. కోణీయ త్వరణం అంటే ఏంటి? కోణీయ వేగంలో మార్పు రేట్ని కోణీయ త్వరణం అంటారు. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా బై dt. అదేవిధంగా మా కాలంతో పాటు కోణీయ వేగంలో మార్పు రేట్నే కోణీయ త్వరణం అంటారు. అంటే కోణీయ త్వరణం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d ఒమేగా బై dt. అలాగే టార్క్. వృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువు మీద ఆ వస్తువు యొక్క అక్షం నుంచి కొంత దూరంలో పనిచేసే బలాన్ని టార్క్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధమ్మా చూడండి, దీని నుంచి ఆ దూరంలో ఆ వస్తువు యొక్క భ్రమణాక్షం మీద అనుకోండి. అంటే ఈ అక్షాన్ని ఆధారంగా చేసుకుని ఆ వస్తువు కదులుతుంది అనుకోండి. ఏబి అని ఒక భ్రమణాక్షాన్ని తీసుకుని ఆ అక్షం మీద O అనే బిందువు నుంచి ఆ దూరంలో సమ్ P అనే ఒక కణం ఉంది. అదేనమ్మా స్మాల్ ద్రవ్యరాశి ఉన్న P అనే ఒక కణం ఉంది. ఇప్పుడు ఈ P బిందువు దగ్గర మీరు బలాన్ని ప్రయోగించారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు ఇలా వృత్తాకారంగా తిరుగుతుంది. అదేంటి ఇది అక్షం అనుకోండి, దీనికి ఆ దూరంలో ఒక కణం ఉంది. ఈ కణం మీద బలం ప్రయోగిస్తే వస్తువు ఏమవుతుంది? వృత్తాకారంగా తిరుగుతుందా? ఇలా భ్రమణాక్ష నుంచి కొంత దూరంలో బలం ప్రయోగించినట్లయితే దాన్ని టార్క్గా చెప్తాం. లేదా ఒక వస్తువుని వృత్తాకాశంలో తీసుకురావడం ప్రయోగించే బలాన్ని టార్క్గా చెప్తారు. టవ్ ఈక్వల్ టు ఏంటంటే బలము ఇంటూ లంబ దూరం. అదేనమ్మా, లేదు లంబ దూరం ఇంటూ బలంగా కూడా రాసుకోవచ్చు. ఆర్ కాస్ ఎఫ్, లేదంటే దీన్నే RF సైన్ థీటాగా కూడా రాసుకోవచ్చు. అదేవిధమ్మా టవ్ ఈక్వల్ టు RF సైన్ థీటాగా కూడా మనం రాసుకోవచ్చు. ఇక్కడ తర్వాత కోణీయ త్వరణం ఆల్ఫాకి టవ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని డిరైవ్ చేద్దాం.
కోణీయ త్వరణం. కోణీయ త్వరణం ఆల్ఫా, అలాగే టార్క్ టౌల మధ్య సంబంధం. నెక్స్ట్ వచ్చి కోణీయ త్వరణం ఆల్ఫా, టార్క్ టౌల మధ్య సంబంధం. దీనికి ఏం చేస్తున్నామంటే ఒక దృఢమైన వస్తువుని తీసుకోండి. ఇలా ఒక దృఢమైన అస్వస్థ ఆకారంలో ఉన్నటువంటి ఒక దృఢమైన వస్తువుని తీసుకుని ఏబి అనేది దాని భ్రమణాక్షం అనుకోండి. అదేనమ్మా, ఏబి అని భ్రమణాక్షం అనుకున్నట్లయితే ఇప్పుడు బి నుంచి R1 దూరంలో M1 ద్రవ్యరాశిలో ఒక కణం ఉంది. R2 దూరంలో M2 ద్రవ్యరాశిలో ఒక కణం ఉంది. R3 దూరంలో M3 ద్రవ్యరాశిలో ఒక కణం ఉంది అనుకోండి. ఏమో అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ వస్తువుల మీద పనిచేసేటువంటి రేఖీయ త్వరణాలు A1, A2, A3 అనుకోండి. అర్థమైనమ్మా? రేఖీయ త్వరణాలు A1, A2, A3 అనుకోండి. కానీ కోణీయ త్వరణం స్థిరం. అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఆల్ఫా స్థిరంగా ఉంది, కోణీయ త్వరణం స్థిరంగా ఉందనుకోండి. అదేవిధంగా ఇప్పుడు కోణీయ వేగం ఒమేగాకి, రేఖీయ వేగం వీకి ఉన్న రిలేషన్ ఏంటి? V = R ఒమేగా. దీని ఒకసారి కాలంతో పాటు అవకలనం చేసామనుకోండి. dV/dt = R × dω/dt. dV/dt అంటే ఏంటి? రేఖీయ వేగంలో మార్పు రేటు కాలంతో పాటు, దాన్నే త్వరణం అంటాం, రేఖీయ త్వరణం R ఆల్ఫా. అదేవిధంగా అంటే కోణీయ త్వరణానికి రేఖీయ త్వరణానికి ఉన్న రిలేషన్ ఏంటి? A = R ఆల్ఫా. కోణీయ త్వరణానికి రేఖీయ త్వరణానికి ఉన్న సంబంధం A = R ఆల్ఫా అనుకున్నట్లయితే M1 ద్రవ్యరాశి కణం మీద పనిచేసేటువంటి త్వరణం ఎంత? M1 ద్రవ్యరాశి ఉన్న కణం మీద పనిచేసే త్వరణం A1 = R1 ఆల్ఫా. అలాగే M2 ద్రవ్యరాశి ఉన్నటువంటి కణం మీద పనిచేసే త్వరణం A2 = R2 ఆల్ఫా. M3 ద్రవ్యరాశి ఉన్న కణం మీద పనిచేసేటువంటి త్వరణం A3 = R3. అసలు ఆల్ఫా స్థిరం అనుకున్నాం కదా, రేఖీయ త్వరణం మాత్రమే కాలంతో పాటు మారుతుంది, కోణీయ త్వరణం స్థిరం అనుకున్నాం కాబట్టి A1 = R1 ఆల్ఫా, A2 = R2 ఆల్ఫా, A3 = R3 ఆల్ఫా అవుతుంది. 102వ నియమం ప్రకారం బలం F = ఏంటమ్మా? MA కదా. అందువల్ల మొదటి కణం మీద పనిచేసేటువంటి బలం F1 = M1A1 అవుతుంది. రెండో కణం మీద పనిచేసేటువంటి బలం F2 = M2A2. మూడో కణం మీద పనిచేసే బలం F3 = M3A3. ఇక్కడ M1 × A1 అంటే ఏంటి? R1 ఆల్ఫా కదా. M2 × A2 అంటే R2 ఆల్ఫా. M3 అంటే R3 ఆల్ఫా. అమ్మ అర్థమైందా? ఇప్పుడు బలాలు కట్టామన్నమాట. ఈ కణం మీద పనిచేసేటువంటి బలాలు కట్టాం. F1 = M1A1 = M1 × A1 అంటే R1 ఆల్ఫా. F2 = M2A2 అంటే M2 × A2 అంటే ఏం రాయొచ్చు? R2 ఆల్ఫా. F3 = M3 × A3 = M3 × R3 ఆల్ఫాగా రాసుకోవచ్చు. టార్క్ కట్టాలి. మన మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆర్కే టౌకు ఉన్న సంబంధం కట్టాలి కాబట్టి టార్క్ టౌ ఏం రాయొచ్చమ్మా? టార్క్ టౌ1 మొదటి కణం మీద పనిచేసేటువంటి టార్క్ టౌ1 బలము ఇంటూ లంబ దూరం కదా, RF1 R1 F1 ఏమో R1 × M1 R1 ఆల్ఫా M1 × R1² ఆల్ఫా. అలాగే రెండో కణం మీద పనిచేసే టార్క్ టౌ R2 F2 R2 × F2 ఎంత? M2 R2 ఆల్ఫా M2 R2² ఆల్ఫా. అలాగే మూడో కణం మీద పనిచేసే టార్క్ టౌ R3 F3 R3 × F3 ఎంత? M3 R3 ఆల్ఫా M3 × R3² ఆల్ఫా. అదేనమ్మా. ఇప్పుడు ఫలిత టార్క్ టౌ ఏం రాయొచ్చు? అప్పుడు τ1 + τ2 + τ3 అండ్ సో ఆన్. అంటే M1 R1² ఆల్ఫా +M2 R2² ఆల్ఫా +M3 R3² ఆల్ఫా అండ్ సో ఆన్. ఇక్కడ ఆల్ఫా కామన్ తీసామనుకోండి, M1 R1² M2 R2² M3 R3² అండ్ సో ఆన్. ఏమో ఇక్కడ దీన్ని ఆల్ఫా × σ MR² రాసుకోవచ్చా? సిగ్మా అంటే ఇదంటి యొక్క
కూడిక అని అర్థమైందమ్మా. సిగ్మా ఎంఆర్ స్క్వేర్. ఇక సిగ్మా తీస్తాం అనుకోండి, M1R1 స్క్వేర్ ప్లస్ M2R2 స్క్వేర్ ప్లస్ M2R3 స్క్వేర్, ఈ విధంగా రాసుకోవచ్చు. ఇందులో సిగ్మా స్మాల్ ఎం అంటే క్యాపిటల్ ఎంగా రాసుకోవచ్చా? ఇందులో ఒక కణం యొక్క ద్రవ్యరాశి స్మాల్ ఎం అనుకుంటే అదేందమ్మా, మొత్తం అన్ని కణాల యొక్క ద్రవ్యరాశి వస్తువు యొక్క ద్రవ్యరాశి కదా, క్యాపిటల్ ఎం కదా. అందువల్ల సిగ్మా స్మాల్ ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎం రాశారు అనుకోండి, టౌ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆల్ఫా ఇంటూ ఎంఆర్ స్క్వేర్. ఇక్కడ ఎంఆర్ స్క్వేర్ జడత్వ భ్రామకం అంటాం. అదేందమ్మా, జడత్వ భ్రామకం అంటే చూడండి, ఒక వస్తువు అనేది ఒక అక్షాన్ని ఆధారంగా తీసుకుని తిరుగుతుంది అనుకోండి, ఆ దూరంలో m ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక వస్తువు ఈ అక్షాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతున్నట్లయితే అప్పుడు దాని జడత్వ భ్రామకం I ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ దూరం వోల్ట్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అదేందమ్మా, అంటే I ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్, అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐ, లేదా టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. అమ్మా అదేందా, ఇక టౌ అంటే టార్క్, ఆల్ఫా అంటే కోణీతో రెంట్లో ఉన్నటువంటి సంబంధం ఇదమ్మా, టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఓకే, తర్వాత చూడమ్మా, ఒక వస్తువు జారకుండా దొర్లుకుంటూ వెళ్తున్నప్పుడు దాని యొక్క తుది వేగానికి గతిశక్తికి సమీకరణాన్ని డెరైవ్ చేద్దాం. జారకుండా వెళ్తున్న వస్తువు యొక్క శక్తికి అలాగే తుది వేగానికి సమీకరణం. ఇక్కడ చూడండి, ఇలా ఒక వాల్ తలం ఉందనుకోండి, దీని వాలు కోణం తీటా అనుకోండి. అదేనమ్మా, తీటా కోణం, ఈ వాల్ తలం వాల్ ఉందనుకోండి, ఈ ఎత్తు హెచ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరం ఎల్ అనుకోండి. ఇప్పుడు ఈ వాల్ తలం మీద 6 వ్యాసార్థం ఉన్నటువంటి ఒక వృత్తాకార వస్తువు అనేది ఉంది. అదేందమ్మా, నిశ్చల స్థితిలో ఉందనుకోండి. ఇప్పుడు ఈ వస్తువు దొర్లుకుంటూ వెళ్తుంది అనుకోండి, అది వృత్తాకారంగా తిరుగుతుంది కాబట్టి దానికి భ్రమణ గతిశక్తి వస్తుంది, లేదా కోణీయ గతిశక్తి వస్తుంది. దాంతోపాటు ముందుకు వెళ్తుంది కాబట్టి స్థానాంతర గతిశక్తి కూడా వస్తుంది. ఏమో అదేందా, భ్రమణ గతిశక్తి వస్తుంది, దాంతోపాటు స్థానాంతర గతిశక్తి కూడా వస్తుంది. అందువల్ల చూడండి, మొత్తం గతిశక్తి K ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ K స్థానాంతర ప్లస్ K భ్రమణ. అదేనమ్మా, అంటే KET అని రాసుకోవచ్చు. దీన్ని స్థానాంతర చలనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం కాబట్టి KETగా రాసుకోవచ్చు. భ్రమణ చలనం రొటేటరీ మోషన్ అంటాం కాబట్టి KERగా రాసుకోవచ్చు. అంటే ఆ వస్తువు యొక్క మొత్తం గతిశక్తి అంటే ఈ రెండు శక్తుల్ని కలపాలి, ఎందుకంటే వస్తువు తన చుట్టూ దాన్ని తిరుగుతున్నట్టుగా ఉంది, అందువల్ల భ్రమణ గతిశక్తి వస్తుంది. అలాగే దాంతోపాటు ముందుకు ప్రయాణిస్తుంది కాబట్టి స్థానాంతర గతిశక్తి కూడా వస్తుంది. అందువల్ల KET ప్లస్ KERగా రాసుకోవచ్చు. ఇక్కడ KET అంటే స్థానాంతర గతిశక్తి అంతా ½ mv స్క్వేర్. తెలుసు కదా, గతిశక్తి K ఈక్వల్ టు ½ mv స్క్వేర్. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పడం కోసం, అంటే ద్రవ్యరాశి కేంద్రం వద్ద పనిచేసేటువంటి వేగం అని చెప్పడం కోసం V సెంటర్ ఆఫ్ మాస్గా రాసుకోవాలి. అర్థమైందా, ద్రవ్యరాశి కేంద్రాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని CM అని రాస్తున్నాం అనమాట. ఏమో అంటే ఒక వస్తువు యొక్క వేగాన్ని మనం ద్రవ్యరాశి కేంద్రం దగ్గర వేగాన్ని చూడటం ద్వారా చెప్తాం కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క వేగాన్ని V సెంటర్ ఆఫ్ మాస్గా రాస్తున్నాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ రొటేటరీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆఫ్ రొటేటరీ మోషన్ కంటే భ్రమణ చలనానికి అయితే ద్రవ్యరాశి బదులు జడత్వ భ్రామకం హై, రేఖీ వేగం బదులు కోణీయ వేగం ఒమేగా వాడాలి. అంటే KER ఈజ్ ఈక్వల్ టు ½ I ఒమేగా స్క్వేర్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ మొత్తం గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు K ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్ సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ ½ I ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఏమో అర్థమైందా, మొత్తం గతిశక్తి ఎంత అవుతుంది, ½ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ ½ I ఒమేగా స్క్వేర్ అవుతుంది. కానీ మనకు I ఈజ్ ఈక్వల్ టు జడత్వ భ్రామకం I ఈక్వల్ టు mk స్క్వేర్గా రాసుకోవచ్చు.
అదేందమ్మా I ఈక్వల్ టు ఎంకే స్క్వేర్. కేని ఏమంటామంటే రేడియస్ ఆఫ్ గైరటాన్. అదేందమ్మా కేని ఏమంటామా రేడియస్ ఆఫ్ గైరటాన్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే భ్రామక వ్యాసార్థం అంటాం. కేని రేడియస్ ఆఫ్ గైరటాన్ లేదా భ్రామక వ్యాసార్థం అంటాం. అంటే దాని అర్థం ఒక వస్తువు వృత్తాకారంగా తిరుగుతున్నప్పుడు ఆ వృత్తాకారంగా తిరిగే వస్తువుకు ఉండేటువంటి వ్యాసార్థాన్ని భ్రామక వ్యాసార్థంగా చెప్తాం. అందుకని ఇది పద్యానికి ఇదే ఒక వస్తువు ఉంది, ఇది సర్క్యులర్గా తిరుగుతుంది అనుకోండి. ఈ సర్క్యులర్గా తిరుగుతున్నప్పుడు కొంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది కదా, ఆ ఆక్యుపై చేసినటువంటి ఆ ఏరియాకు ఉండేటువంటి వ్యాసార్థాన్ని భ్రామక వ్యాసార్థంగా చెప్పడం జరుగుతుంది. దాన్ని కేతో చూపిస్తాం. అదేవిధంగా వస్తు వ్యాసార్థం వేరు, భ్రామక వ్యాసార్థం వేరు. అదేవిధమ్మా I ఈక్వల్ టు ఎంకే స్క్వేర్. అలాగే రేఖీయ వేగానికి కోణీయ వేగానికి ఉన్న సంబంధం V ఈక్వల్ టు ఒమేగా ఆర్ కదమ్మా. దాని ఒమేగా ఈక్వల్ టు V/R. ఇక్కడ V అంటే V సెంటర్ ఆఫ్ మాస్ అనుకున్నాం కదా, అది ఆ రెండుగా సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. హాఫ్ MV సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ హాఫ్ I. ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు V సెంటర్ ఆఫ్ మాస్ బై R హోల్ స్క్వేర్. అంటే హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ హాఫ్ I V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ బై R స్క్వేర్గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ I అంటే ఎంకే స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా, అది కూడా రాసేయండి. అవి రెండింటి నుంచి చూడమ్మా. అది మొత్తం శక్తి టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ప్లస్ హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ఇంటూ K స్క్వేర్ బై R స్క్వేర్. అదేందమ్మా ఇక్కడ చూడండి, హాఫ్ M ఇంటూ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్, అది పక్కన తీసేయండి. ఇంకేం మిగిలింది K స్క్వేర్ R స్క్వేర్ మిగిలినాయి కదా, ఆ రెండు విడిగా రాయండి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ కామన్ తీస్తాం అనుకోండి, 1 ప్లస్ K స్క్వేర్ బై R స్క్వేర్. ఇందులో K స్క్వేర్ బై R స్క్వేర్ సమ్ బీటా అనుకోండి. బీటా అనుకుంటే అప్పుడు మొత్తం గతిశక్తి K ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా వస్తుంది. ఏమో అర్థమైందా? అంటే మొత్తం శక్తి కట్టాం. జారకుండా దొర్లుకుంటూ వెళ్ళే వస్తువు యొక్క మొత్తం గతిశక్తి ఎంత అంటే హాఫ్ V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క తుది వేగం ఫైండ్ అవుట్ చేయాలి, కనిపెట్టాలి. దానికోసం చూద్దాం. ఇక్కడ బీటా ఈక్వల్ టు ఏంటి K స్క్వేర్ బై R స్క్వేర్. ఏమో ఇక్కడ చూడండి, ఈ బిందువు దగ్గర ఉన్నప్పుడు ఆ వస్తువుకి స్థితిశక్తి ఉంటుంది. అది ఎప్పుడైతే కిందకు వస్తుందో ఇక్కడ గతిశక్తి ఉంటుంది. శక్తి నియమం ప్రకారం ఆ వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఉన్న స్థితిశక్తి దొరుకుతున్నప్పుడు ఉన్న గతిశక్తి సమానం. కాబట్టి లేకుంటే స్థితిశక్తి ఎంత mg ఇంటూ ఎత్తు కదా, ఆ వస్తువు ద్రవ్యరాశి mg ఎత్తు హెచ్ అనుకున్నట్లయితే గతిశక్తి ఎంత వచ్చింది హాఫ్ M క్యాపిటల్ M రాసుకోండి. ఏమో హాఫ్ M V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా. M క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇటువైపు వస్తే 2gh ఈజ్ ఈక్వల్ టు V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ 1 ప్లస్ బీటా. అంటే V సెంటర్ ఆఫ్ మాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2gh బై 1 ప్లస్ బీటా. లేదా V సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు ఏమవుతుంది √2gh బై 1 ప్లస్ బీటా. అంటే ఆ వస్తువు యొక్క వేగం తుది వేగం ఏమో V సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు √2gh బై 1 ప్లస్ బీటా. ఇక్కడ బీటా అంటే ఏం తెలుసు K స్క్వేర్ బై R స్క్వేర్. ఏమో ఓకే. తర్వాత కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం చూద్దాం. నెక్స్ట్ వచ్చి కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఒక వస్తువు మీద వృత్తాకార చలనంలో ఒక వస్తువు మీద టార్క్ పనిచేయనంత వరకు ఆ వస్తువు యొక్క కోణీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది. టౌ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి dl/dt. L అంటే ఏంటి కోణీయ ద్రవ్యవేగం.
ఎలా అంటే కోణీయ ద్రవ్యవేగం ఒక వ్యవస్థ మీద బాహ్య టార్క్ పనిచేయనంత వరకు అంటే టౌ 0 అయినట్లయితే ఆ dl/dt ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. dl/dt 0 అవుతుందంటే అర్థం ఎల్ స్థిరమని, ఎల్ కాన్స్టెంట్ అని. అర్థమైందమ్మా? ఎల్ని ఐ ఒమేగాని కూడా రాసుకోవచ్చు కదా. మనకి p ఈక్వల్ టు ఎంవి అని రాసుకుంటున్నాం కదా ద్రవ్యరాశి ఇంటి వేగం. అలాగే ఎల్ని ఐ ఒమేగాగా రాసుకోవచ్చు. అంటే ఐ ఒమేగా ఈక్వల్ టు స్థిరం. లేదు దీన్ని I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు I2 ఒమేగా 2గా రాసుకోవచ్చు. అంటే చూడండి ఒక వస్తువు యొక్క జాత భ్రామకం I1 పెరిగింది అనుకోండి, I1 పెరిగితే ఒమేగా 1 తగ్గుతుంది. లేదు I1 తగ్గితే ఒమేగా 1 పెరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి I1 అనేటువంటి తక్కువగా ఉంటే ఒమేగా 1 ఎక్కువ, లేదు I1 అనేది ఎక్కువగా ఉంటే ఒమేగా 1 తక్కువ. అలాగే ఇటువైపు కూడా అర్థమైందమ్మా? అంటే ఒక వస్తువు యొక్క జాత భ్రామకం పెరిగితే దాని కోణీయ వేగం తగ్గుతుంది, లేదు జాత భ్రామకం తగ్గితే కోణీయ వేగం అనేది పెరగడం జరుగుతుంది. ఏమా? ఈ కోణీయ ద్రవ్యవేగ నిశ్చయిత యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈత కొలంలోకి దూకే వ్యక్తి, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లోకి దూకే వ్యక్తి ఆ బల్ల మీద నుంచి దూకేటప్పుడు అతని యొక్క చేతుల్ని కాల్ని దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దూకిన తర్వాత అతని చేతుల్ని కాల్ని దగ్గరికి తీసుకుని కోణీయ వేగాన్ని పెంచుకుంటాడు. కానీ అంతకుముందు కోణీయ ద్రవ్యవేగం ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే కోణీయ ద్రవ్యవేగం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అలాగే డ్యాన్స్ చేసేవాళ్ళు అంటే నాట్యం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క వేగాన్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి చేతుల్ని కాల్ని దగ్గరికి తీసుకురావడం, దూరంగా తీసుకురావడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క కోణీయ వేగాన్ని మార్చుకోవడం కోసం. అదేనమ్మా ఇది కోణీయ ద్రవ్యవేగ ఉపయోగాలు.